క్రైస్తవ బిడ్డలందరినీ ఒక రాజ్యముగా చూడాలనుకున్నాడా? ముక్క ముక్కలుగా చూడాలనుకున్నాడా? ఒక రాజ్యముగా చూడాలనుకున్నాడండి. కానీ ఒక రాజ్యముగా ఎప్పుడు చూశాడు దేవుడు? ఆయన అనుకున్నది ఒకటి, మన మధ్యలో జరుగుతున్నది ఒకటి కదా. ఇంకా కొంతమంది అంటూ ఉంటారు, ఏమండి మీరు ఏ సంఘం అండి అంటూ ఉంటారు, మీరు ఏ డినామినేషన్ అండి అంటారు, మీరు పలానా దాంట్లోనే బాప్టిజం తీసుకున్నారా? కుదరదు మా దగ్గరే తీసుకోవాలండి అంటారు. ఇవన్నీ చూస్తుంటే మరి వీళ్ళకి వాక్యం అర్థమవుతుందా? క్రీస్తు ప్రేమ అర్థమవుతుందో ఆలోచించండి. ఒకవేళ మనకి సంఘమే ప్రాముఖ్యమైతే సంఘం కూడా కావాలి, సంఘంలో కూడా మనం వెళ్ళాలి, సంఘంలో సేవకులు చెప్పే మాటలు కూడా మనం వినాలి, గౌరవించాలి. కానీ పక్కవాడిని కించపరిచి మాట్లాడకూడదండి. అలా కించపరిచి మాట్లాడకూడదు. ఒక ఆయన నన్ను అడిగాడండి, ఓ ప్రముఖుడు, మీరు ఏ సంఘం సార్ అన్నాడు. నేను పలానా ఇండివిజువల్గా చేసుకుంటున్నానండి, మాది చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండి అన్నాను. అంటే మీరు పలానా జీడియం కదా మీరు అన్నాడు. అనేసరికి కాదు సార్ అన్నాను. బేబే మేమైతే జీడియం వాళ్ళ దగ్గరికి వెళ్తామండి, మేమైతే లోదరన్ వాళ్ళ దగ్గరికి వెళ్తామండి, మేమైతే ఆర్సీఎం వాళ్ళ దగ్గరికి వెళ్తామండి అని ఇలాగా చాలా మంది మాట్లాడుతూ